శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులారా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం నూట 88 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 189వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకాభయంకరం. సమర్థద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. భృగురువాచ సత్యం బ్రహ్మ తపః సత్యం సత్యం విసృజతే ప్రజా సత్యేన ధార్యతే లోక స్వర్గం సత్యేన గచ్చతి. భృగు చెప్తున్నాడు భరద్వాజులతోటి, సత్యమే బ్రహ్మ, సత్యమే తపస్సు, సత్యమే ప్రజల్ని సృష్టిస్తుంది, సత్యాన్ని ఆధారం చేసుకునే లోకం నిలుస్తుంది, సత్యం వల్లనే మనిషి స్వర్గాన్ని చేరగలుగుతాడు. అమృతం తపసోరూపం తపసా నీయతే హ్యద తమోగ్రస్తా నపశ్యంతి ప్రకాశం తమసావృత. అసత్యం అనేది అంధకార రూపం. తమస్సు మనిషిని కిందకి లాగుతుంది. చీకటిచే కప్పబడి తమో గుణానికి లోనైన వారు వెలుగును చూడలేరు. స్వర్గ ప్రకాశ ఇచ్చాహు నరకంతమయేవచ సత్యానృతం తదుభయం ప్రాప్యతే జగతీచరై. స్వర్గం కాంతిమయం, నరకం తమోమయం. సత్యాసత్య స్వరూపమైన మానవ జన్మ జ్ఞాన అజ్ఞానాలు రెండింటితో కూడి ఉంటుంది. తత్రాప్యేనం విధాలోకే తత్రాప్యేవం విధాలోకే వృత్తి సత్యానృతే భవేత్. ధర్మాధర్మౌ ప్రకాశస్య తమో దుఃఖం సుఖం తథా. మానవ జన్మలో కూడా లోక ప్రవృత్తి 2 రకాలుగా ఉంటుంది, సత్యం అసత్య స్వరూపంగా. అలానే ధర్మ అధర్మ మిశ్రితంగా ఉంటుంది. అలానే వెలుగు చీకట్ల కలయికగా ఉంటుంది. అలానే సుఖ దుఃఖాత్మకంగా ఉంటుంది. తత్ర యత్ సత్యం సధర్మో యో ధర్మ స ప్రకాశ తత్సుఖమితి తత్ర యదవృతం సో ధర్మో యో అధర్మస్తమో యతమస్తదుఃఖమితి. లోకంలో సత్యమే ధర్మం, ధర్మమే ప్రకాశం, ప్రకాశమే సుఖం, అసత్యమే అధర్మం, అధర్మమే అంధకారం, అంధకారమే దుఃఖం. అత్రోచ్యతే శారీరైర్మానసైర్దుఃఖై సుఖైశ్చాప్య సుఖోదయై లోక సృష్టిం ప్రపశ్యంతః నముహ్యంతి విచక్షణ. ఈ విషయంలో పెద్దలు ఇలా అంటారు, లోక సృష్టి శారీరక మానసిక దుఃఖాలకు నిలయం. సుఖాలు కూడా కడకు దుఃఖాన్ని మిగులుస్తాయి. ఈ రీతిగా లోకాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు మోహానికి లోను కారు. తత్ర దుఃఖ విమోక్షార్థం ప్రయతేత విచక్షణ సుఖం హ్య నిత్యం భూతానాం
ఇహలోకే పరత్రత. కాబట్టి వివేకవంతుడు దుఃఖ విముక్తి కోసం ప్రయత్నం చేయాలి. ఇహపర లోకాల్లోనూ ప్రాణులకు లభించే సుఖం శాశ్వతంగా ఉండేది కాదు. రాహుగ్రస్తస్య సోమస్య యథా జ్యోత్స్నా భాసతే తథా తమోభిభూతానాం భూతానాం నశ్యతే సుఖం. రాహుగ్రస్తుడైన చంద్రుని వెన్నెల ప్రకాశించనట్లే తమోగ్రస్తులైన ప్రాణుల సుఖం కూడా నశిస్తుంది. తత్కలు ద్వివిధం సుఖముచ్యతే శారీరం మానసంచ ఇహ కల్పముక్షిం చ లోకే వస్తు ప్రవృత్తయ సుఖార్థమభిధీయంతే నశ్యత పరం త్రివర్గఫలం విశిష్టతరమస్తి. స ఏవ కామ్యో గుణ విశేషో ధర్మార్థ గుణారంభ తద్యేతురస్యోత్పత్తి సుఖ ప్రయోజనార్థ ఆరంభ. సుఖం శారీరకం అని మానసికం అని రెండు రకాలుగా ఉంటుంది. ఇహపర లోకాల్లో వస్తు ప్రాప్తికి చేసే ప్రయత్నాలన్నీ సుఖం కోసమే. అంతకుమించి విశిష్టమైన ధర్మార్థ కామ ఫలం లేదు. ధర్మార్థాలు సుఖానికి అంగాలు. సర్వకర్మాచరణం ఆ సుఖం కోసమే. ఆ సుఖోత్పత్తికి ప్రయత్నమే కారణం. కాబట్టి సుఖదృష్టితోనే కర్మారంభం. భరద్వాజువాచ యదేతద్భవతాభిహతం సుఖానాం పరమాస్థితిరితి తుతుప గృహ్లీమో నశేషాన్ ఋషీణాం మహతి స్థితానాం ప్రాప్య ఏష కామ్యో గుణ విశేషో నైనం అభిలషంచ తపసి శ్రూయతే. త్రిలోకకద్బ్రహ్మ త్రిలోకకృత్ బ్రహ్మ ప్రభురేకాకీ తిష్టతి బ్రహ్మచారీన కామా సుఖేష్వాత్మానమవధాదతి. అభి చ భగవాన్ విశ్వేశ్వర ఉమాపతి కామభివర్తమానం అనంగత్వేన సమనయత్ తస్మాత్ భ్రూమో నతో మహాత్మభిరయం ప్రతిగృహ్యేతో నద్వేషాం తావద్విశిష్టో గుణవిశేష ఇది నైతద్భగవతః ప్రత్యేమి భగవతాతోక్తం సుఖాన్న పరమస్థితి లోకప్రవాదో హి ద్వివిధ ఫలోదహే సుకృతాత్ సుఖమవాప్యతే దుష్కృతాత్ దుఃఖమితి. భరద్వాజుడు ఇలా అంటున్నాడు, సుఖాలు పరమోన్నతాలని నీవన్నదాన్ని సరిగా గ్రహించలేకపోతున్నాం. ఘోర తపస్సులో మగ్నులైన మహర్షులు దీన్ని పొందగలిగినా కూడా వారు దీన్ని కోరటం లేదు. త్రిలోకపోగు అయిన బ్రహ్మ ఒంటరిగానే ఉంటాడని వినికిడి. ఆయన బ్రహ్మచారి, కామసుఖాలను కోరనివాడు. ఉమాపతి అయిన పరమేశ్వరుడు కూడా ఎదురు నిలిచిన కాముని దహించి ఆయన అనంగుని చేశాడు. కాబట్టి మహాత్ములు ఎవరు కూడా దీన్ని అంగీకరించినట్లు కనపడదు. వారి దృష్టిలో సుఖం సర్వోన్నత గుణం కాదు. కానీ మీ మాటల్లో ఆ భావం కనపట్టలేదు. సుఖాన్ని మించింది లేదని అంటున్నట్లుగా ఉన్నది మీరు. లోక ప్రచారం మేరకు సుకృతం వల్ల సుఖం, దుష్కృతం వల్ల దుఃఖం అని ఫలప్రాప్తి రెండు రకాలు. భృగురువాచ, అప్పుడు భృగు సమాధానం చెప్తున్నాడు. అత్రోచ్యతే అనృతాత్ ఖలు తమః ప్రాతుర్భూతం తతస్తమోగ్రస్తా ధర్మమేవానువర్తంతేన ధర్మం క్రోధలోభ హింసావృత ఆదిభిరవచ్చన్నా న ఖల్వస్మి లోకే నాముత్ర సుఖమాప్నువంతి వివిధ వ్యాధులు రుజోపతాపైరవకీర్యంతే వదబంధన పరిక్లేశాదిభిశ్చ క్షుత్పిపాప శ్రమకృతైరుపపతాపైరుపపత్తప్యంతే వర్షవాతాత్ ఉష్ణాతి శీతకృతైశ్చ ప్రతిభై శారీరై గుణై ఉపతప్యంతే బంధుధన వినాశ విప్రయోగకృతైశ్చ మానసై శోకైరభిభూయంతే జరామృత్యుకృతైశ్చాన్యైరితి. అసత్యం నుండి అజ్ఞానం పుట్టింది. ఆపై తమోగ్రస్తులైన మనుషులు అధర్మాన్ని అనుసరిస్తున్నారు. ధర్మాన్ని అనుసరించడం లేదు. క్రోధలోభ హింస అసత్యాలకు లోనై ఇహపరాల్లో సుఖానికి దూరమవుతున్నారు. వివిధ రోగాలతో, వ్యాధులతో, తాపాలతో బాధపడుతున్నారు. వాధాబంధనాది క్లేశాలతో, ఆకృతప్పులతో, బాధలతో పీడింపబడుతున్నారు. వాన, గాలి, ఎండ, చలి వీటి కారణంగా భయంకరమైన శారీరక కష్టాలను అనుభవించవలసి వస్తుంది. బంధు వినాశనం, ధన నష్టం, ప్రియ వియోగం మొదలైన కారణాలతో మానసిక సుఖాన్ని అనుభవించవలసి వస్తున్నాయి.
వార్ధక్యం, మృత్యువు ఈ కారణాల వల్ల కూడా బాధపడవలసి వస్తుంది. యస్వైతై శారీర మానసై దుఃఖై న సంస్పృశ్యతే ససుఖం వేద నచేతే దోష స్వర్గే ప్రాదుర్భవంతి తత్ర ఖలు భవంతి. ఈ శరీర మానస దుఃఖాలు అంటని వాడే సుఖాన్ని పొందగలడు. స్వర్గంలో ఈ దోషాలు ఉండవు. అక్కడ ఈ క్రింది విశేషాలు ఉంటాయి. సుసుఖ పవన స్వర్గే గంధస్య సురభిస్తదా శుత్పిపాసా శ్రమో నాస్తి నజరా నచ పాపకం. స్వర్గంలో గాలి సుఖకరంగా ఉంటుంది, గంధం పరిమళభరితంగా ఉంటుంది, ఆకలి దప్పుల శ్రమ ఉండదు. వార్ధక్యం కానీ పాప ఫలానుభవం కానీ అక్కడ ఉండవు. నిత్యం అంటే పాప ఫలానుభవం ఉండదు, పుణ్య ఫలానుభవం ఉంటుంది. పుణ్యం చేసుకున్నవాడే కదా స్వర్గానికి వెళ్తాడు. పుణ్య ఫలానుభవం ఉంటుంది అక్కడ. పుణ్యం క్షీణించగానే మళ్ళీ కింద మానవుడై పుడతాడు అని శాస్త్రాలని చెప్తున్నాయి. నిత్యమేవ సుఖం స్వర్గే సుఖం దుఃఖం ఇహో భయం నరకే దుఃఖమేవాహు సుఖం తత్పరమం పదం. స్వర్గంలో నిత్యం సుఖమే. ఈ లోకంలో సుఖ దుఃఖాలు రెండు ఉంటాయి, నరకంలో దుఃఖమే ఉంటుంది. అసలు సుఖం పరమపదమైన పరమాత్మ. అంటే ముల్లోకాల్లో ఏ విధంగా ఉంటుందయ్యా అంటే నరక లోకంలో అంతా దుఃఖమే, స్వర్గలోకంలో అంతా సుఖమే. భూలోకంలో స్వర్గం నరకం రెండు ఉంటాయి. భూలోకంలో రెండు సుఖం దుఃఖం రెండు ఉంటాయన్నమాట. పృథ్వీ సర్వభూతానాం జనిత్రీ తద్విధా స్త్రియ పుమాన్ ప్రజాపతిస్తత్ర శుక్రం తేజోమయం విధు. సర్వప్రాణులకి కన్నతల్లి పృథ్వీ. స్త్రీలు కూడా పృథ్వీ లాంటి వాళ్ళు. పురుషుడు బ్రహ్మ సమానుడు. శుక్రం తేజస్వరూపం అంటారు. ఇచ్చేతల్లోక నిర్మాణం బ్రహ్మణా విహితం పురా ప్రజా సమనువర్తంతే స్వై స్వై కర్మాభిరావృత. ఈ రీతిగా తొలుత బ్రహ్మచేత లోక సృష్టి చేయబడింది. తమ తమ కర్మలచే ఆవరింపబడి ప్రజలు సుఖదుఖాలని అనుభవిస్తారు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి భృగు భరద్వాజ సమాధి నవత్యధిక శతతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 190వ అధ్యాయం. రేపు మనం 191వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయమార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.